నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందామండి. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే ఈ 2026వ సంవత్సరం జూలై 16వ తేదీ గురువారం యొక్క దినఫలాలు ఈ యొక్క కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం రెండు అతిపెద్ద శుభవార్తలు మీకు రాబోతున్నాయి. రహస్యంగా ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే వీడియో చూడండి. ఎటువంటి రెండు పెద్ద శుభవార్తలు ఈ యొక్క కన్యా రాశి వ్యక్తులకు ఈ రోజు దినఫలాల ప్రకారం కనబడబోతున్నాయి. అదే విధంగా కన్యా రాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏమిటి, అలాగే పరిహారాలు ఏమిటి అనే పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇది వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. కన్యా రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారండి. అందంపై ఆసక్తి అనేది వీరికి అధికంగా ఉంటుంది. అలంకార ప్రియులు కూడా అందంగా కనిపించడం కోసం, ఆకర్షణీయంగా కనిపించడం కోసం ఎప్పుడు కూడా సమయాన్ని ఎక్కువగా కేటాయిస్తూ ఉంటారు. అలాగే జీవితాన్ని ఎప్పుడు కూడా ఛాలెంజింగ్ గా తీసుకుంటారు. జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి అనేక విజయాలు సాధిస్తారు. అలాగే వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ యొక్క కన్యా రాశి వ్యక్తులకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ చురుకు స్వభావం కారణంగా నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తారు. అలాగే ఈ రాశి వారు ఎప్పుడు కూడా ఏదో ఒకటి సాధించాలి అనే తపనను కూడా ఎక్కువగా కలిగి ఉంటారు. అయితే ముఖ్యంగా ఈ 2026వ సంవత్సరం జూలై 16వ తేదీ గురువారం యొక్క దినఫలాలు ఈ యొక్క కన్యా రాశి వ్యక్తులకు చూస్తే గనక రెండు పెద్ద శుభవార్తలు మీకు రాబోతున్నాయి. ముఖ్యంగా చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. కెరియర్‌కి సంబంధించిన అవకాశం కానీ, మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించిన అవకాశం కానీ, ఆదాయ మార్గానికి సంబంధించిన అవకాశం కానీ మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి వార్త అని చెప్పుకోవాలి. చాలా కాలంగా ఈ యొక్క అవకాశం కోసం మీరు ఎన్నో సార్లు ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నాలు ఇదివరకు ఎప్పుడు కూడా ఫలించలేదు. ఈరోజు ఆ యొక్క ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలించబోతున్నాయని చెప్పుకోవచ్చు. మీరు అనుకున్నటువంటి అవకాశం మీ కాళ్ళ దగ్గరికి వచ్చే పరిస్థితులు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు గోచరిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే చాలా రోజులుగా విదేశాలకు వెళ్ళాలి అని కలలు కంటున్నారో, ఆ యొక్క ప్రయత్నాలు చేసే రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులు కూడా ఎవరైతే ఉన్నారో, ఈ రోజు దానికి సంబంధించి ఒక పెద్ద శుభవార్తను కూడా రిసీవ్ చేసుకుంటారు. చాలా కాలంగా విదేశాలకు వెళ్ళాలి అనేది మీ యొక్క బలమైన కోరిక. ఈ కోరిక నెరవేరడం లేదని ఎన్నో సార్లు మీరు ప్రయత్నాలు చేసి నిరాశ నిస్పృహలో కూరుకొని పోయి ఉన్నారు. ఎప్పుడు కూడా ఏదో ఒక ఆటంకం ఎదురవుతూ ఉంది. దీని కారణంగా మీ యొక్క విదేశీ యానానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ అనేది లేకుండా పోయింది. దీని కారణంగా మీరు ఎన్నో రకాల ఇబ్బందులు కూడా పడుతూ ఉన్నారు. అటువంటి వారి యొక్క జీవితంలో ఒక మంచి అవకాశం మీ ముందుకు రాబోతుంది. మీరు విదేశాలకు వెళ్ళడానికి మార్గం సుగమం కాబోతుంది. ఖచ్చితంగా మీరు విదేశాలకు వెళ్ళగలుగుతారు. మీరు అనుకున్న లక్ష్యాలను అతి త్వరలో రీచ్ కాబోతున్నారు. దానికి సంబంధించి శుభవార్తను ఈ రోజు మీరు రిసీవ్ చేసుకుంటారు. అలాగే ఈ రోజు దిన ఫలాల ప్రకారం మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నాయి. కుటుంబ సభ్యుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తులారాశి వారు ఖచ్చితంగా తీసుకోవాలి. మీ యొక్క కుటుంబ సభ్యుల్లో తోబుట్టువులతో కావచ్చు, తల్లిదండ్రులతో కావచ్చు, సంతానంతో కావచ్చు, లేదా మీ యొక్క లైఫ్ పార్ట్నర్‌తో కావచ్చు. ఇలా ఎవరితో అయినా సరే చిన్న టాపిక్ కాస్త పెద్దగా మారి మీ మధ్య మనస్పర్ధలు తలెత్తే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో కన్యా రాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం కన్యా రాశి వారు ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో, వ్యాపార జీవితం గురించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీ యొక్క వ్యాపారాన్ని ఏ విధంగా అభివృద్ధి పదంలోకి తీసుకొని వెళ్ళాలి, వ్యాపారాన్ని అభివృద్ధి పరచాలి అని దాని గురించి కుటుంబ సభ్యులతో శ్రేయోభిలాషులతో చర్చిస్తున్నారో, భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు భాగస్వాములతో చర్చించి కొన్ని కీలకమైన నిర్ణయాలైతే తీసుకోబోతున్నారని చెప్పుకోవచ్చు. అదే విధంగా కన్యా రాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. విష్ణు ఆరాధన కూడా మీకు మీరు చేసుకోండి. అలాగే మీకు తోచినంతలో అనాథలకు, అభాగ్యులకు, పేదవారికి దాన ధర్మాలు చేయండి. వారికి దుప్పట్లు, గొడుగులు, పాదరక్షకులు దానంగా ఇవ్వండి. ఈ విధంగా చేయడం వలన
మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది. మీ ఆర్థిక స్థితి అనుమతిస్తే గనక ఒక దేశీయ గోమాతను దానంగా ఇవ్వండి. ఆవును దానంగా ఇవ్వడం వల్ల మీకు బ్రహ్మలోక ప్రాప్తి అనేది కలుగుతుంది. మీరు చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. చూశారు కదండీ ఫ్రెండ్స్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.